హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్య కోడిగుడ్డుతో వెరైటీ వంటకం ఎలా అయిందనేది మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అందరూ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి బాగానే, కానీ లైక్ ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి అబ్బా, దానివల్ల మీకేమీ లాస్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ వీడియో ఇంకొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. శుభ్రంగా చేసి పెట్టుకున్న రొయ్యలు ఒక 1/2 kg, 2 ఎగ్స్, తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇది గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం. ఇవి మన ఐటమ్స్. ఇక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం, దాని మీద కళాయి పెట్టుకున్నాం. దాంట్లోకి మనం నూనె తగినంత పోసుకున్నాము. కొద్దిగా నూనె కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నూనె కాగింది. దాంట్లోకి మనం రొయ్యలు వేసి దాంట్లో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ వచ్చేటప్పటికి మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఫ్రెండ్స్, దాంట్లోకి మనం సాల్ట్ వేసుకుంటున్నాం, 1 స్పూను. పసుపు వచ్చేటప్పటికి మళ్ళీ వేసుకోవాలండి. ముందు కొద్దిగా 1 టీ స్పూన్ వేసుకున్నాం. వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. కొంచెం ఆ రొయ్య ఉడికేదాకా మనం నూనెలో ఉంచుకోవాలి. ఒకసారి చూడండి, ఆ నీరంతా పోయి నూనె పైకి వచ్చేసింది. ఇప్పుడు దాంట్లోంచి మనం అవి రొయ్యలు ఉడికినట్టు లెక్క. ఇక మనం వాటిని తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఆ మిగిలిన నూనెలోకి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 దాంట్లో వేసేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని. కొద్దిగా పచ్చివాసన అవి వేగేదాకా వేయించుకుందాం. ఫ్రెండ్స్, 50% వేగింది. దాంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అల్లం అది ఉడికింది. దాంట్లో కరివేపాకు వేసుకున్నాం. దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా దాంట్లో వేసుకుంటున్నాం. ఈ టమాటాలు వేగేటప్పటికి మనం దాంట్లోకి ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వేయించి, వాటిని దాంట్లోకి వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి మనం ఉప్పు మనం తగినంత వేసుకోవటం, మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇందాక రొయ్యల్లోకి వేసుకున్నాం కదా, దానికి సరిపడ్డ వేసుకోవాలి.
పసుపు వచ్చేటప్పటికి 1 టీ స్పూను, కారం చాలండి, 1 స్పూన్ వేసుకోండి చాలు. స్పైసీగా తినాలనుకుంటే ఇంకా 1/2 స్పూన్ వేసుకోండి. దాంట్లోకి ఏంటిది ఇది జీలకర్ర పొడి కొద్దిగా అండి, కొద్దిగా ఉడికించి చూడండి. మధ్య మధ్యలో కొంచెం కలదిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అడుగంటిద్ది. దాంట్లోకి మనం కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి, అంటే 1 చిటికెడు. కూర స్మెల్ ఇప్పుడే వస్తుందండి, గుమగుమలాడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, కూర ఉడికింది. దాంట్లోకి మనం ఇలా జీడిపప్పు వేసుకోవాలి, కొద్దిగా వేసుకొని ఒక 2 నిమిషాలు. ఫ్రెండ్స్ ఇందాక మనం 2 కోడిగుడ్లు చూపించాం కదా, ఇట్లా ఆ 2 కోడిగుడ్లని ఇలా దాంట్లోకి కాచేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇందాక గుడ్డు కాచేసాం కదా, అది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి, ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లోకి ఈ మసాలా వేసుకుంటున్నాం. కొద్దిగా 1 చిటికెడు మెంతిపొడి, మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాం. రెడీ అయింది. దీన్ని రొయ్యల కిమామ్ అంటారు. కొత్తిమీర వేసేసుకున్నాం చివరిగా, ఇంకా అయిపోయింది, రెడీ అయింది. ఇక అయిపోయింది. గ్యాస్ ఆపేసుకొని ఇక దించేసుకుందాం కిందకి. ఫ్రెండ్స్ చూసారు కదా, దగ్గరగా చూపిస్తాం చూడండి, రొయ్యల కిమామ్ రెడీ. దీన్ని మనం అన్నంలో వేసుకొని తినచ్చు, లేదా చపాతీ పుల్కా లాంటి దాంట్లో అయినా వేసుకొని తినచ్చు. ఎన్ని విధాలైనా వాడుకోవచ్చు, లేదా ఉత్తదైనా తినచ్చు. వెరీ టేస్టీ ఫుడ్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, రెడీ, మీరు కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఎవరైనా చేసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, చెమటలు కారిపోతున్నాయి. మన వేసవి మామూలుగా లేదు, ఎండాకాలం. ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి చాలు. కష్టపడి చేస్తున్నాం, ఎండలకి చెమటలు కక్కుతో చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ రేపు మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, మీ రుద్ర.